హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాక్స్ క్రియేటివ్ డెన్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎగ్స్, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్, సోయా సాస్, బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్, మీ టేస్ట్కి సరిపోయేంత ఫ్రైడ్ రైస్ మసాలా. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దాన్ని లైట్గా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ముందే ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్కి టేస్ట్ బాగా వస్తుంది. సో ముందే మనం సాల్ట్ వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కారం అవ్వకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని 3 పర్సన్స్కి సరిపోయేంత చేస్తున్నాను. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ తక్కువ తినేవాళ్ళు 3 అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసేసాం కదా, ఒకసారి మనం లైట్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకుంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి. చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం నార్మల్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ క్యారెట్, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ క్రంచీగా ఉండాలి. సో కంప్లీట్గా కుక్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేదానికన్నా సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్ వేసుకున్నాక నార్మల్ టేస్ట్కి వస్తుంది. ఇప్పుడు దాన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి రైస్ ఎప్పుడైనా సరే బిరుసుగా ఉంటే బాగుంటుంది. సో వాటర్ తక్కువ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.